బిర్యానీ ఈ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది హైదరాబాద్. ఆహార ప్రియుల బకెట్ లిస్ట్లో తప్పక ఉండే ఆహారం బిర్యానీయే అంటే అతిశయోక్తి లేదు. అది కేవలం ఒక వంటకం కాదు, శతాబ్దాల చరిత్రను, సంస్కృతిని, సంప్రదాయాన్ని తనలో దాచుకున్న రుచుల మహాకావ్యం. బిర్యానీ అంటే హైదరాబాదులకు ఒక ఎమోషన్. వేడుకేదైనా, సందర్భం ఏదైనా బిర్యానీ పక్కా ఉండాల్సిందే. అది కేవలం ఆకలిని తీర్చే పదార్థమే కాదు, అతిథిని గౌరవించే ఆతిథ్యం. కుటుంబాలను ఒకే పళ్ళెం చుట్టూ కూర్చోబెట్టే అనుబంధం. మన వంటింటి నుంచి ప్రపంచ వేదిక వరకు ప్రయాణించిన ఈ రాజసపు రుచి కథ బిర్యానీ డే రోజు స్పెషల్గా మీకోసం. హైదరాబాద్లో నీకిష్టమైన ఆహారం ఏది అని ఏ పిల్లాడిని అడిగినా టక్కున వచ్చే సమాధానం బిర్యానీ. మన హైదరాబాదీలకు బిర్యానీ అంటే మామూలు క్రేజ్ కాదు మరి. ఒకప్పుడు రాజుల విందులో మాత్రమే వడ్డించిన ఈ వంటకం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి నచ్చిన రుచిగా మారింది. వాస్తవానికి పర్షియన్ భాషలో బిర్యానీ అంటే వేయించడం, బిరింజ్ అంటే బియ్యం అని అర్థం. ఆ పదాల నుంచే బిర్యానీ పుట్టిందని చెబుతుంటారు. మొఘల్ సామ్రాజ్యంతో భారతదేశానికి చేరిన ఈ వంటకం ఇప్పుడు ప్రతి ప్రాంతంలో కొత్త రుచిని సంతరించుకుంది. రాజుల వంటగదిలో పుట్టిన బిర్యానీ ఇప్పుడు ప్రతి ఇంటి కిచెన్ కు చేరింది. కానీ హైదరాబాద్ కు మాత్రం ఇది భోజనం కాదు, ఒక గుర్తింపు, ఒక ఎమోషన్. బిర్యానీ అంటే మాది అని పేటెంట్ రైట్స్ తీసుకునేంత క్రేజ్. దేశంలో 40కు పైగా ప్రసిద్ధ బిర్యానీ రకాలు ఉన్నాయి. కానీ అన్నిటిలో హైదరాబాద్ బిర్యానీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. హైదరాబాద్ బిర్యానీ ప్రత్యేకత దాని మసాలాలో లేదు, దాన్ని చేసేందుకు అవసరమైన ఓపికలో ఉంది. గంటల తరబడి మారినేట్ చేసిన లేత మాంసం, పొడవాటి బాస్మతి బియ్యం, కుంకుమ పువ్వు, పుదీనా, కొత్తిమీర, వేయించిన ఉల్లిపాయలు, నెయ్యి అన్నింటినీ ఒకే హండీలో పొరలుగా పేర్చి పిండితో మూసి నెమ్మదిగా దమ్ పై ఉడికిస్తారు. ఆ దమ్ ప్రతి బియ్యం గింజలో రుచిని నింపుతుంది. ఈ విధానంలో మాంసాన్ని పచ్చిగానే దమ్ చేసేందుకు వినియోగిస్తారు. నిజానికి బిర్యానీ తయారు చేయడం ఒక కళ. ప్రతి మసాలాకు కొలత వేసి, దమ్ సమయం, మందపాటి హండీల ఎంపిక, ఇలా ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. అందుకే ఆ రాజసపు రుచి తరతరాలుగా కొనసాగుతోంది. ప్రపంచాన్ని జయించిన హైదరాబాద్ బిర్యానీకి నేడు అంతర్జాతీయంగా డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఎక్కడ తెలుగువారు ఉన్నారో అక్కడ బిర్యానీ తప్పకుండా ఉంటుంది. హైదరాబాదీ బిర్యానీ అంటే మేడం దమ్ బిర్యానీ మేడం, కచ్చి గోష్కి బిర్యానీ మేడం. అంటే మటన్ ఏదైనా చికెన్ కానీ రా మీట్ వేసేసి దాంట్లో మ్యారినేట్ చేసేసి డైరెక్ట్ దమ్ ఇచ్చేస్తాం మేము. హైదరాబాదీ బిర్యానీ కొంచెం స్పైసీ ఉంటుంది మేడం. వరల్డ్లో ఎవరికైనా తెలుసు హైదరాబాద్ బిర్యానీ అంటే ఏందనేది. హైదరాబాద్ బిర్యానీ దమ్ ఇస్తాం, వేరే దగ్గర దమ్ ఇయ్యరు ఎవరు, అలా లేయర్ వైజ్ ఇస్తారు. బయట బిర్యానీకి హైదరాబాద్ బిర్యానీకి అది మేము డిఫరెన్స్. అసలు బిర్యానీ అంటేనే ఒక ఎమోషన్. అందులో హైదరాబాదీ బిర్యానీ అంటే అందరి ఫేవరెట్ ఉంటుంది. ఏ అకేషన్ అయినా, ఫెస్టివల్ అయినా, బర్త్డే అయినా, ఏదైనా సరే ఫస్ట్ బిర్యానీనే గుర్తొస్తుంది మనకి రెగ్యులర్గా వచ్చే ఆర్డర్స్లో కూడా ఈ బిర్యానీ కౌంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. యూజువలీ బిర్యానీ ఒక్కొక్క రెస్టారెంట్లో ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు. బట్ ఈ పక్కా హైదరాబాదీ అండ్ ఆథెంటిక్ టేస్ట్ రావడానికి మాత్రం మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ క్వాలిటీ, క్వాంటిటీ అండ్ మసాలాస్ ఎవ్రీథింగ్ మ్యాటర్స్ అనమాట. మనం కుక్ చేసే ప్రొసీజర్ కూడా. సో ఈ వరల్డ్ బిర్యానీ డేకి డెఫినెట్గా బిర్యానీ లవర్స్ అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన డే. ఓ ఫుడ్ డెలివరీ సంస్థ లెక్కల ప్రకారం దేశంలో అత్యధికంగా అమ్ముడైన ఆహారం బిర్యానీనే. 10 ఏళ్లుగా డెలివరీలో బిర్యానీనే టాప్ ప్లేస్ లో ఉందంటే దానికి ఉన్న ఆదరణ అర్థం చేసుకోవచ్చు. ఒక్క 2025లోనే 93 మిలియన్ల బిర్యానీలు ఆర్డర్ చేశారట. అంటే ప్రతి నిమిషానికి 194 ఆర్డర్లు. అంటే ప్రతి సెకనుకు 3.25 మంది బిర్యానీ ఆర్డర్ చేశారన్నమాట. హైదరాబాద్ లో గతేడాది 175 లక్షల ప్లేట్ల బిర్యానీ డెలివరీ అయింది. దేశవ్యాప్తంగా ఆర్డర్ చేసిన బిర్యానీల్లో ఇది 18%. బిర్యానీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనే పేరును హైదరాబాద్ బిర్యానీ ఆర్డర్లలోనూ నిలుపుకుంది. ఇక్కడికి వెళ్ళి వచ్చినా కానీ ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్ బిర్యానీ కంపల్సరీ తింటారు. ఇక్కడ ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి, ఒరిజినాలిటీ ఉంటుంది, ఒరిజినల్ నెయ్యి వేస్తారు. ఇక్కడ స్మెల్ బాగుంటుంది అండ్ కొత్తిమీర, పుదీనా అవన్నీ ఫ్లేవర్ తగులుతుంటాయి. ముద్దకు ఒక ఫ్లేవర్ ఉంటుంది, బాగుంటుంది దమ్ బిర్యానీ. హైదరాబాద్ అంటే చార్మినార్ ఎంత ఫేమస్, బిర్యానీ కూడా అంతే ఫేమస్.
మనకి బిర్యానీ ఎంత ఫేమస్ అంటే ప్రతి ఒక్కడు ఎవడైనా కానీ పేదోని కానీ నుంచి రిచ్ పర్సన్ ఎవడైనా ఫస్ట్ బిర్యానీ అంటారు హైదరాబాద్ అంటే. ఎందుకు ఫేమస్ అనేది చెప్పలేం, హైదరాబాద్ అంటేనే బిర్యానీ ఫేమస్. నేను తెలంగాణ బిడ్డని. సో మన హైదరాబాద్లో ప్రతి గల్లీలో వచ్చే వాసన బిర్యానీ వాసన. ప్రతి ఒక్కరికి నచ్చేది బిర్యానీయే. అంటే తెలంగాణలో మోస్ట్లీ మనం తినేది బగారా చికెన్, కానీ దాంతోపాటు ఇంకొక ఫీలింగ్ ఉండేది బిర్యానీ మీదనే. సో నాకైతే చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టము, పిచ్చి. ఏడుపు వచ్చినా, నవ్వు వచ్చినా, ఆనందం వచ్చినా మన ఇంట్లో ఫస్ట్ వండేది బిర్యానీయే. సో ఐ లవ్ హైదరాబాద్ బిర్యానీ. బయట ఎక్కడ తినలేం మనం. చాలా ఇష్టం బిర్యానీ. ఐ లవ్ బిర్యానీ సో మచ్. హైదరాబాద్ అంటే చార్మినార్ ఎంత గుర్తొస్తుందో బిర్యానీ కూడా అంతే గుర్తొస్తుంది. ఒక్క ముద్ద నోట్లో పడితే మసాలాల మాధుర్యం మనస్సును తాకుతుంది. ఇంకెందుకు లేటు, ఈ ప్రత్యేకమైన రోజున ఎంచక్కా మీరు బిర్యానీని కుమ్మేయండి. బిర్యానీ బిర్యానీ బిర్యానీ. నిజంగా బిర్యానీ పేరు చెప్తే గుర్తొచ్చేది హైదరాబాద్ అనే చెప్పాలి. నిజంగా హైదరాబాద్లో బిర్యానీ దొరకని ప్రాంతం లేదంటే అతిశయోక్తి కాదు. ప్రతి గల్లీలో కూడా మనకి బిర్యానీ దొరుకుతుంది. అందులోనూ అథెంటిక్ హైదరాబాద్ బిర్యానీకి అనేక రకాలైనటువంటి అవుట్లెట్లు ఉన్నాయి. మరెందుకు ఆలస్యం, ఈ వరల్డ్ బిర్యానీ రోజున మీరు కూడా వెళ్ళి ఓ చక్కని బిర్యానీ రుచి చూసేయండి. కెమెరా పర్సన్ రమేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.